హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ నేను కలిసి పోలేలు చేస్తున్నాం. పోలేలు అంటేనే ఒక పెద్ద పండగ మాకు. ఎక్కువగా ఉగాది పండగ రోజు చేస్తాం. ఈ పోలేలు చాలా ఎక్కువ చేసుకుంటే ఒక పెద్ద పనే. ఇద్దరు ఉంటేనే తొందర అవుతుంది. వీటిని భక్ష్యాలను కూడా అంటారు. ఫస్ట్ 2.5 కిలోల శనగపప్పును ఇలా చెరిగినాక ఏమైనా రాళ్ళు ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు బొగానీలో పప్పును వేసి నీళ్ళు నిండుగా పోసినాక స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పప్పును మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఒక 40 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇప్పుడు పప్పు ఉడికింది కదా, ఈ నీళ్ళంతా ఇంకో బొగాన్లో వంపేయాలి. ఎందుకంటే ఈ వంపేసిన నీళ్ళతో కట్టుచారు చేసుకోవాలి. కట్టుచారు ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కట్టుచారు చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. శనగపప్పుని 2.5 కిలోలు తీసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ షుగర్ కూడా 2.5 తీసుకోవాలి. 7-8 ఇలాచీలు, కొన్ని సోంపులు గ్రైండ్ చేసుకోవాలి. పప్పులో ఉన్న నీళ్ళు వంపేసినాం కదా, ఇప్పుడు షుగర్ ఇంకా గ్రైండ్ చేసిన పౌడర్ వేసి అంతా కలుపుకోవాలి. షుగర్ వేసినాం కాబట్టి దీంట్లోనే మళ్ళీ నీరు ఊరుతుంది. ఈ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు 20 మినిట్స్ ఉడికించాలి. చూడండి, నీరంతా ఇంకిపోయింది కదా. పప్పు వేడిగా ఉన్నప్పుడే రుబ్బాలి. తొందరగా ఆరిపోకుండా వెంటనే ఈ మిషన్లో రుబ్బుకోవాలి. ఈ మిషన్లో రుబ్బితే పప్పు చాలా మెత్తగా వస్తుంది. పోలేలు కూడా బాగా వస్తాయి. ఇలా రుబ్బాలంటేనే అమ్మో నా వల్ల కాదు, అందుకే నా కొడుకు రుబ్బుతున్నాడు. చూడండి ఎంత ఫాస్ట్గా రుబ్బుతున్నాడో. ఈ పోలేలు 2 వారాల వరకు కూడా తినొచ్చు. పాలు నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ 1/2 కేజీ గోధుమ పిండి, 1 కేజీ మైదా పిండిని తీసుకున్నాను. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలపాలి. పొడి పిండిని కొద్దిగా పక్కన పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలపాలి. పిండి ఆరిపోకుండా ఇలా బట్ట కప్పాలి.